ప్రశాంత్ కిషోర్ వాస్తవంగా జగన్‌ని గెలిపించాడని నేను అనుకోను. జగన్ గెలుపు ప్రశాంత్ కిషోర్‌కి బోనస్ అయింది. ఎందుకు? ఆ టైంలో ఒక కార్పొరేట్ సంస్థగా ఆ పోల్ మేనేజ్‌మెంట్ చూశారు కాబట్టి. కానీ దాన్ని జగన్ పాపం ఆ క్రెడిట్ తన్నెత్తిన పెట్టుకోకుండా ప్రశాంత్ కిషోర్‌కి ఇచ్చాడు. దాంతో ప్రశాంత్ కిషోర్ దేశవ్యాప్తంగా భారీగానే సంపాదించుకున్నాడు. ఆ తర్వాత మొన్నటిసారి జగన్ ఓడిపోవడంలో ప్రశాంత్ కిషోర్ పాత్ర ఖచ్చితంగా ఉంది. చివర్లో అతను వచ్చేసి జగన్ ఓడిపోతాడు, ఇది తప్పు చేశాడు, అది తప్పు చేశాడని. ఐపాక్‌కి ప్రశాంత్ కిషోర్‌కి మధ్యన వివాదం కూడా నడిచింది. ఆ సందర్భంలో ప్రశాంత్ కిషోర్ దెబ్బతీసే ప్రయత్నం చేశాడు, నడిచింది. అది తెలుగుదేశంతో కలిశాడు అన్నటువంటిది కూడా ఓపెన్. మొన్న ఈ మధ్యన అతను దానికి సంబంధించిన స్టేట్మెంట్లు కూడా ఇచ్చున్నాడు. అయితే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ 3.5% ఓట్లతో బీహార్‌లో బొక్కబోర్లా పడ్డాడు. ఆ ప్రశాంత్ కిషోర్‌ని గొప్పోడిని చేస్తా వీళ్ళు కార్టూన్ సాక్షి వాళ్ళు వేసుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందా? ఏంటది? అభివృద్ధి కోసం అప్పులు తెస్తున్నామని ప్రభుత్వాలు అంటుంటే ఏంటో అనుకున్నా అంటూ ప్రపంచ బ్యాంకు రుణంతో ఓట్ల కొనుగోలు చేశాడు నితీష్ ప్రభుత్వంపై జనస్వరాజ్ పార్టీ ఆరోపణలు. ప్రశాంత్ కిషోర్ పార్టీనే అక్కడ సంఖ్య నాకు ఇచ్చేశారు, అక్కడ 3.5%. వాడి స్టేట్మెంట్ను పుచ్చుకుని ఎక్కడ కూర్చుని కార్టూన్ వేసుకునే స్టేజ్ వచ్చింది. అంటే ఓ రకంగా బీజేపీకి వ్యతిరేకంగా స్టోరీ రాయటం అనమాట, ఇది కార్టూన్ వేయడం అనమాట. నిధులకు దారి మళ్లింపు అయితే జగన్ టైంలో ఎన్ని నిధులు దారి మళ్లింపు జరగలేదు, చంద్రబాబు టైంలో ఎన్ని నిధులు దారి మళ్లింపు జరగట్లేదు. అదేమి నేరం కాదు. ప్రభుత్వం ఒకదానికి పర్పస్ కింద అనుకున్న డబ్బులు వేరే పర్పస్ కిందకు వాడుకోవడం అన్నటువంటిది. అందులో భూతేమి లేదు, నీతే ఉంటుంది. కాకపోతే దాన్ని ప్రశాంత్ కిషోర్ తన ఓటమికి ఏదో డ్రామా ఆడితే దాన్ని వీళ్ళు కార్టూన్ లాగా వేశారంటే మరి పీకే మీద ప్రేమ పెరుగుతుందేమో తెలియట్లా.